క్లాసికల్ అకౌంటెన్సీ న్యూమరికల్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు edxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ సొల్యూషన్స్, ప్రాబ్లం 26 సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చేసి మెనన్ అండ్ థామస్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఎ ఫర్మ్. మెనన్ మరియు థామస్ ఒక సంస్థలో భాగస్వాములు. దే షేర్ ప్రాఫిట్స్ ఈక్వల్లీ. వారు లాభాల్ని సమానంగా పంచుకుంటారు. దేర్ మంత్లీ డ్రాయింగ్స్ ఆర్ 2000 రూపీస్ ఈచ్. వారి నెలవారీ డ్రాయింగ్లు ఒక్కొక్కరికి 2000 రూపాయలు. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఈజ్ టు బి చార్జ్డ్ అట్ ద రేట్ ఆఫ్ 10% పర్ యాన్నం. డ్రాయింగ్లపై వడ్డీని సంవత్సరానికి 10% చొప్పున వసూలు చేయాలి. క్యాల్కులేట్ ఇంట్రెస్ట్ ఆన్ మెనన్స్ డ్రాయింగ్స్ ఫర్ ద ఇయర్ 2000 XA, అజ్యూమింగ్ దట్ మనీ ఈజ్ విత్డ్రాన్. ఈ కింద పేర్కొన్న విధంగా డబ్బు విత్డ్రా చేయబడింది అని అనుకుని 2000 XA సంవత్సరానికి మెనన్ డ్రాయింగ్లపై వడ్డీని లెక్కించండి. 1. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ మంత్. 1. డ్రాయింగ్స్ని ప్రతి నెల ప్రారంభంలో విత్డ్రా చేశారు. 2. ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎవ్రీ మంత్. అండ్ 2. డ్రాయింగ్స్ని ప్రతి నెల మధ్యలో విత్డ్రా చేశారు. మరియు 3. అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ మంత్. 3. డ్రాయింగ్స్ని ప్రతి నెల చివరిలో విత్డ్రా చేశారు. సో ఈ ప్రాబ్లంలో మనల్ని పార్ట్నర్ మెనన్ విత్డ్రా చేసిన డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేయమని అడిగారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం కేవలం పార్ట్నర్ మెనన్ చేసిన డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేయాలి. పార్ట్నర్ థామస్ చేసిన డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మనకు పార్ట్నర్లు చేసిన మంత్లీ డ్రాయింగ్స్ వచ్చేసి ఒక్కొక్కరికి 2000 రూపాయలు అని ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఇవి మంత్లీ డ్రాయింగ్స్, ఇయర్లీ డ్రాయింగ్స్ కాదు. అలాగే ఈ డ్రాయింగ్స్ మీద మనం సంవత్సరానికి 10% చొప్పున ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ కింద ఇచ్చిన 3 సందర్భాల్లో ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేయాలి. చూడండి, డ్రాయింగ్స్ని విత్డ్రా చేసిన సందర్భం ఏదైనా సరే మనం డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేయడానికి మనకు ఇయర్లీ డ్రాయింగ్స్ ఎంతో తెలియాలి. కాబట్టి ముందు మనం ఇయర్లీ డ్రాయింగ్స్ ఎంతో కనుక్కుందాం. ముందు ఇయర్లీ డ్రాయింగ్స్ అని ఒక హెడర్ని రాద్దాం. ఇప్పుడు ప్రతి పార్ట్నర్ చేసిన మంత్లీ డ్రాయింగ్స్ వచ్చేసి 2000 రూపీస్ అని ఇచ్చారు. కాబట్టి వారి ఇయర్లీ డ్రాయింగ్స్ వచ్చేసి వారి మంత్లీ డ్రాయింగ్స్ 2000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 12. ఇది 24,000 రూపీస్కి సమానం. ఈ డ్రాయింగ్స్ మీద మనం ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేయాలి. ఇప్పుడు మనకు తెలిసిన ప్రకారం డ్రాయింగ్స్ని ప్రతి నెల మొదట్లో లేదా మధ్యలో లేదా చివరిలో విత్డ్రా చేసిన ఇలాంటి సందర్భాల్లో మనం యావరేజ్ పీరియడ్ని ఉపయోగించాలి. కాబట్టి మనం ఈ వేరే సందర్భాల్లో ఎంత యావరేజ్ పీరియడ్ని కన్సిడర్ చేయాలో రివైజ్ చేద్దాం. ఇప్పుడు డ్రాయింగ్స్ని ప్రతి నెల మొదట్లో విత్డ్రా చేసిన సందర్భాల్లో మనం యావరేజ్ పీరియడ్ని 6.5 monthsగా తీసుకుంటాము. తర్వాత డ్రాయింగ్స్ని ప్రతి నెల మధ్యలో విత్డ్రా చేసిన సందర్భాల్లో మనం యావరేజ్ పీరియడ్ని 6 monthsగా తీసుకుంటాం. తర్వాత చివరిగా డ్రాయింగ్స్ని ప్రతి నెల చివరిలో విత్డ్రా చేసిన సందర్భాల్లో మనం యావరేజ్ పీరియడ్ని 5.5 monthsగా తీసుకుంటాం. సో మనకున్న ఈ ఇన్ఫర్మేషన్తో పార్ట్నర్ల డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేద్దాం. ముందు డ్రాయింగ్స్ మీద అయిన ఇంట్రెస్ట్ యావరేజ్ పీరియడ్ని ఉపయోగించి అని ఒక హెడర్ని రాద్దాం. ఇప్పుడు డ్రాయింగ్స్ మీద అయిన ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేయడానికి వాడాల్సిన ఫార్ములా వచ్చేసి ఇయర్లీ డ్రాయింగ్స్ మల్టిప్లైడ్ విత్ ద ఇంట్రెస్ట్ రేట్ అపాన్ 100 మల్టిప్లైడ్ విత్ యావరేజ్ పీరియడ్ అపాన్ 12. ఇప్పుడు డ్రాయింగ్స్ అమౌంట్ని ప్రతి నెల మొదట్లో విత్డ్రా చేసిన సందర్భంలో మనం పార్ట్నర్ మెనన్ డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేయడానికి మనము అతని ఇయర్లీ డ్రాయింగ్స్ అమౌంట్ 24,000 రూపీస్ని అతని డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ రేట్ 10/100 మల్టిప్లైడ్ విత్ ఈ సందర్భానికి అన్వయించే యావరేజ్ పీరియడ్ 6.5/12తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనం 6.5ని 13/2గా రాస్తే ఇది 24,000 మల్టిప్లైడ్ విత్ 10/100 మల్టిప్లైడ్ విత్ 13/2 మల్టిప్లైడ్ విత్ 12 అవుతుంది. 100లో ఒక జీరోని 10లో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాం. 100లో ఇంకో జీరోని 24,000 రూపీస్లో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాము. ఇప్పుడు 12తో క్యాన్సిల్ చేస్తే 12 ones are 12, 200s are. ఇప్పుడు మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 2 ones are 2, 100s are. ఇప్పుడు మనకు మిగిలిన 100 మరియు 13లోని మల్టిప్లై చేస్తే మనకు 1,300 రూపీస్ వస్తుంది. ఇది ఈ సందర్భంలో పార్ట్నర్ మెనన్ చేసిన ఇయర్లీ డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ లేదా వడ్డీ.
ఇప్పుడు డ్రాయింగ్స్ అమౌంట్ని ప్రతి నెల మధ్యలో విత్డ్రా చేసిన సందర్భంలో మనం పార్ట్నర్ మెనన్ డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం అతని ఇయర్లీ డ్రాయింగ్స్ అమౌంట్ 24,000 రూపీస్ని అతని డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ రేట్ 10/100 మల్టిప్లైడ్ విత్ ఈ సందర్భానికి అన్వయించే యావరేజ్ పీరియడ్ 6/12తో మల్టిప్లై చేయాలి. 100లో ఒక జీరోని 10లో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాం. 100లో ఇంకో జీరోని 24,000 రూపీస్లో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాము. ఇప్పుడు 12తో క్యాన్సిల్ చేస్తే 12 1s are 12, 200s are. ఇప్పుడు మనకు మిగిలిన 200 మరియు 6లని మల్టిప్లై చేస్తే మనకు 1,200 రూపీస్ వస్తుంది. ఇది ఈ సందర్భంలో పార్ట్నర్ మెనన్ చేసిన ఇయర్లీ డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ లేదా వడ్డీ. ఇప్పుడు డ్రాయింగ్స్ అమౌంట్ని ప్రతి నెల చివరిలో విత్డ్రా చేసిన సందర్భంలో మనం పార్ట్నర్ మెనన్ డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం అతని ఇయర్లీ డ్రాయింగ్స్ అమౌంట్ 24,000 రూపీస్ని అతని డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ రేట్ 10/100 మల్టిప్లైడ్ విత్ ఈ సందర్భానికి అన్వయించే యావరేజ్ పీరియడ్ 5.5/12తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనం 5.5ని 11/2గా రాస్తే ఇది 24,000 మల్టిప్లైడ్ విత్ 10/100 మల్టిప్లైడ్ విత్ 11/2 మల్టిప్లైడ్ విత్ 12 అవుతుంది. 100లో ఒక జీరోని 10లో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాం. 100లో ఇంకో జీరోని 24,000 రూపీస్లో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు 12తో క్యాన్సిల్ చేస్తే 12 1s are 12, 200s are. ఇప్పుడు మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s are 2, 100s are. ఇప్పుడు మనకు మిగిలిన 100 మరియు 11లని మల్టిప్లై చేస్తే మనకు 1,100 రూపీస్ వస్తుంది. ఇది ఈ సందర్భంలో పార్ట్నర్ మెనన్ చేసిన ఇయర్లీ డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ లేదా వడ్డీ. దీంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.